గుడ్ ఎంసీ ఫ్రెండ్స్ దుబాయ్ అయితే వెళ్తున్నాం. దుబాయ్ బయలుదేరాం. ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నాం. మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనం నేపాల్ ట్రిప్ అయితే కనుక ఇలాగ కలిసి మన బ్యాచ్ అయితే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ 20 మంది మాత్రమే మన ముంబై అది దుబాయ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. మీరు ప్లాన్ చేస్తే కనుక మనం ఎంఎస్ఆర్ గారు అన్నట్టు 100 మంది చైర్మన్స్ తోటి నేపాల్ ట్రిప్లో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మీరు అందరూ కరెక్ట్గా వర్క్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ సాధ్యమే. ఇప్పుడు మారిన బిజినెస్ ప్లాన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. గుడ్ ఎంసీ. Once again, good evening. Dubai reach ayam. Dubai ఎవరో వస్తున్నారు అక్కడ వెనకాల నుంచి. జూమ్ చేయలేదా? రైట్ ఓకే. గుడ్ ఎంసీ. దుబాయ్ బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్కి. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం. మీటింగ్ అయితే ఇప్పుడు ఎండి గారు సార్ మీటింగ్ అయితే ఉంది. ఇప్పుడు దాంట్లో కూడా మన లక్ష్మణరావు గారు అని నేను కూడా బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. तो ये नहीं है कि आपने एक हफ्ता खा लिया या 10 दिन खा लिया. इसको लगातार आपको 1 महीने से 3 महीने खाना है इसके प्रॉपर रिजल्ट्स लेने के लिए. और आपका यूरिक एसिड जो है वो कम होता है, मेंटेन रहता है. और थोड़ा सा साथ में डाइट अपनी जो है वो ठीक रखनी है. प्रोटीन डाइट जो है थोड़ी कम खानी है यूरिक एसिड के अंदर. तो ये भी प्रोडक्ट ऑलरेडी मार्केट में
మేడం గారు ఫోటో తీయండి. దుబాయ్ షేక్ ఫ్రెండ్స్. దుబాయ్లో ఇప్పుడు బుర్జ్ ఖలీఫా దగ్గర అయితే ఉన్నాం. బుర్జ్ ఖలీఫా ఇదిగా ఉంది చూడండి, చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే చుట్టుపక్కల బిల్డింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంతా కూడా దుబాయ్ అంటేనే పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద అంతస్తులు అన్నది ఫేమస్. పాత దుబాయ్ అలాగే న్యూ దుబాయ్ రెండు కింద ఉన్నది. ఇక్కడ ఏంటంటే కనుక ఫౌంటైన్ చూద్దాం. ఫౌంటైన్ మ్యూజికల్ ఫౌంటైన్ అంటారు. ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ స్టార్ట్ అయింది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మ్యూజికల్ ఫౌంటైన్ అండి. ఇది మన బుర్జ్ ఖలీఫా, ఇది బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా ముందు మ్యూజికల్ ఫౌంటైన్ అంటారు కదా, అది. ఓకే ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడ ఏం పెట్టారో చూడండి. ఫ్రూట్స్ తీసుకున్నాను నేను, ఆనియన్స్, కీరవి తీసుకున్నాను, కొంచెం రైస్ వేసుకున్నాను, కొంచెం బిర్యానీ వేసుకున్నాను, ఆనియన్స్తో కర్రీ, చికెన్, ఫిష్ ఉంది, ఒక రొట్టి వేయించుకున్నాను. ఇలా తెచ్చుకున్నాను అన్నమాట ఫుడ్ అయితే. ఈయన చైనీస్ స్టార్ లక్ష్మణరావు గారు. నేను వీడియో తీస్తాను. మా సార్ కిషోర్ సార్ ఈయన అదేం చేస్తారు. నేను సారని రాజమండ్రి అండి మాది. చాలా బాగుందండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. జీవితంలో అసలు పాస్పోర్ట్ తీసుకుంటామని కానీ, అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తామని కానీ ఎక్కువ ఊహించలేదండి. మరి అలాంటిది ఐఎంసీ ద్వారా మరి ఒక గొప్ప అవకాశం వచ్చింది. మరి ఇది రెండో ట్రిప్ అండి. ఇలా ఎంజాయ్ చేయండి. అంటే ఆరోగ్యము, ఆదాయము అంటూ మరి ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా తిరిగే అవకాశం ఉన్నటువంటి ఏకైక కంపెనీ థ్యాంక్ యూ సార్. బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మేడం గారు మీ మాటల్లో ఉంటుంది. ఈరోజు అయితే కనుక నా సెకండ్ ట్రిప్ ఫార్మ్ ఇది. ఈరోజు మా మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది. ఈరోజు కొత్త ప్రొడక్ట్స్ కూడా లాంచ్ అవ్వడం జరిగింది. గ్రూప్లో కూడా పెట్టాను. మీరందరూ ప్లాన్ చేయండి ఫ్రెండ్స్, కలిసి ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు అయితే లంచ్ అయితే చూద్దరు ఫ్రెండ్స్. లంచ్ కూడా చాలా బాగుంది. అందరూ ఇలా లైన్లో ఉండి ఇలా తీసుకోవాలన్నమాట. అందరూ లంచ్ మేము క్యారీ చేసుకుంటాం. మా బౌల్స్ మేము పెట్టుకుంటాం. వాళ్ళైతే ఎవరు పెట్టు అన్నీ అరేంజ్ చేసి సరిపోతారన్నమాట. వీళ్ళంతా ఫుడ్ తెచ్చుకుంటున్నారు. బ్యాగ్లకి ఏంటంటే అందరూ ఇతర దేశాలు, ఇతర విలేజెస్ వాళ్ళు ఉన్నారు. ఓన్లీ మన ఆంధ్ర 15 మంది మాత్రమే వచ్చాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళంతా సైడ్ నార్త్ సైడ్ పూణే, బొంబాయి సైడ్ అంటాను. ఓకే ఫ్రెండ్స్,
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఏమైనా మాట్లాడతారా? మాట్లాడండి సార్, మాట్లాడండి. నా పేరు లక్ష్మణరావు. ఫిబ్రవరి గారికి వచ్చి ఈ మీటింగ్ అటెండ్ అవ్వకపోతే చాలా నష్టపోతుంది. కంపెనీ మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది. ఈ జంటలో ఎవరైతే స్టాండ్ బై ఉంటారో వాళ్ళకి మంచి లైఫ్ వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నేను భోజనం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఫెరారీ పార్క్ ఎంటర్ అవుతున్నాం ఇన్ అబుదాబి. అలా వెళ్తుంది, ఏంటిది ఊగుతుంది అది. అంటే మన ఎంట్రీయా ఆ. శాంజోల్ పాస్ అవడం